అండ్ ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఒక్క మాట అంటే చాలామంది భయపడుతున్నారు. ఆ మాట హార్ట్ అటాక్. యాహ్! మనం ఇందాక కూడా చాలా సార్లు డిస్కస్ చేసుకున్నాం. ఏంటి సార్ ఒకప్పట్లో 45 ఇయర్స్ ఉన్న వాళ్ళకి, పైబడిన వాళ్ళకి హార్ట్ అటాక్స్ వచ్చాయి వెరీ కామన్‌గా. బట్ ఇప్పుడు యంగ్‌స్టర్స్, స్కూల్ పిల్లలు, ఇంటర్ చదివే పిల్లలు, డిగ్రీ చదివే పిల్లలు అలా క్లాసెస్ వింటూ కుప్పకూలిపోతున్నారు. రీజన్స్ ఏంటి? ఫస్ట్ థింగ్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఒక అధ్యయనం చేసింది. ఏది ఐసీఎంఆర్. ఓకే. ఈ అధ్యయనంలో ఏమన్నారంటే ఫస్ట్ థింగ్ వ్యాక్సిన్ ఈజ్ నాట్ ద కాజ్ ఫర్ హార్ట్ అటాక్స్. దే రూల్డ్ అవుట్. కన్ఫర్మ్ చేసింది. అది బట్ అది చేసింది. నిజమా కాదా? అది బిఫోర్ ఏప్రిల్ 30. హ్మ్. లాస్ట్ ఈ సీజన్ ఇదే టైంలో వాళ్ళన్నీ ఈ విధంగా డెత్స్ అవుతున్నాయంటే బికాస్ ఆఫ్ నాట్ ద వ్యాక్సిన్ అన్నారు. దెన్ వాట్ కుడ్ బి ద కాజ్ అంటే నో ఆన్సర్. మేబీ పోస్ట్ కోవిడ్ సింప్టమ్స్ ఏమో. నో ఆన్సర్. అలా పోస్ట్ కోవిడ్ అని చెప్పనీకి కూడా లేదు. ఎందుకంటే రౌండ్ ది క్లాక్ 12 మంత్స్‌లో ఎవ్రీ మంత్ యూ షుడ్ బి హ్యావింగ్ ద సేమ్ యావరేజ్. హ్మ్. అలా లేదు. యూ విల్ సీ దట్ వెన్ దేర్ ఈస్ ఎ ఇన్ఫెక్షన్, దిస్ ఈస్ ద టైమ్ ఆఫ్ ఇన్ఫెక్షన్. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి 6 to 7 months కోవిడ్ ఇన్ఫెక్షన్ విల్ బి దేర్ ఇన్ ఇండియా. ఉంటది. రాబోయే రోజుల్లో ఇప్పుడు ఉంది, రేపు ఉంటది, ఎల్లుండి కూడా ఉంటుంది. హ్మ్. So these people who are been infected already damaged by COVID, first wave, second wave, already damaged by vaccine. ఇవన్నీ కూడా మయోకార్డిట్స్ తయారు చేస్తుంది. మయోకార్డిట్స్ వస్తుంది హార్ట్లో. హ్మ్. ఇఫ్ యు ఆర్ ఇన్ఫెక్టెడ్ యూ విల్ హ్యావ్ ద మయోకార్డైటిస్. సో ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది హార్ట్ అండ్ ద మజిల్ and there will be formation of small clots there. Okay, you will be escaped. Whereas the pacemakers ఉంటాయి, కండక్షన్ థింగ్స్ ఆర్ దేర్. ఇఫ్ ఇట్ హ్యాపెండ్, ఇప్పుడు కొత్తగా ఇన్ఫెక్షన్ వచ్చింది, ఇప్పుడు వచ్చింది, ఈ సీజన్లో వచ్చింది, ఇట్ అటాక్స్ ఆన్ సమ్ అదర్ పార్ట్ ఆఫ్ ది హార్ట్, కండక్షన్ డిఫెక్ట్స్ కానీ లేకుంటే మిగతా ఏదైతే పేస్ మేకర్ దగ్గర కానీ ఈ ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు దే ఆర్ హ్యావింగ్ ద సడన్ హార్ట్ అటాక్స్ అన్నోయింగ్లీ. ఇది ఎందుకు అంటున్నా అంటే చైనాలో మనం స్టార్టింగ్లో చూసినప్పుడు మనిషి నిలబడుతూ పడిపోయిన చూపించారు మీకు. అవును. చూసారా? అవును. స్టార్టింగ్లో వెరీ ఫస్ట్ ఇన్ డిసెంబర్ 2020లో మనం చూసింది ఇలా పడిపోతున్నాయి చూసాం. ద సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ నౌ. హ్మ్. అందుకే నేను అంటాను కోవిడ్ ఈజ్ నాట్ ఎ లంగ్ డిసీజ్, ఇట్ ఈజ్ ఎ క్లాట్ ఫార్మింగ్ డిసీజ్. ఓకే.